కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అలుగునూరు దగ్గర రాజీవ్ రహదారిపై షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వెంటనే బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఆర్టీసీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తోంది. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారి తిమ్మాపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. ఆర్టీసీ బస్సు పరిస్థితి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు, ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 40 మందిని కూడా సేవ్ చేయడంలో డ్రైవర్ చాలా కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో నాతో పాటు సిఐ బొల్లం రమేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చెప్తాను. ఒకసారి సార్, ఏంటి ప్రమాదం తీవ్రత ఇంత పెద్ద ఎత్తున జరిగింది? కారణం ఏంటి, అసలు ఎందువల్ల జరిగింది? ఇది కారణం మనం చెప్పలేము. అది ఎలక్ట్రిక్ షాక్ బ్యాటరీ వల్ల జరిగిందని అంటున్నారు డ్రైవర్ని అడిగితే. ఎప్పుడైతే డ్రైవర్ ఆ బస్సులో ఫ్లేమ్ మంట నోటీస్ చేసినో ఇమీడియట్లీ అతను చాలా తెలివిగా బస్సుని రోడ్డుకు మొత్తం లెఫ్ట్కి దించేసి బంకు దాటిచ్చి కొంచెం దూరం ముందు న్యూట్రల్లో తీసుకొచ్చి పెట్టి ఇమీడియట్లీ 100 డయల్ కాల్ చేయడం జరిగింది. మా పోలీస్ సిబ్బంది బీసీ అవైలబుల్ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రయాణికుల్ని మరి వాళ్ళ లగేజ్ని మొత్తం కిందికి దించేసి ఎటువంటి ప్రాణ నష్టం కానీ వాళ్ళకి సంబంధించిన బ్యాగ్స్ కానీ ఏ ఆస్తి నష్టం కానీ జరగకుండా చేయడం జరిగింది. కానీ అది ఏసీ బస్ అవ్వడం, ఎలక్ట్రిక్ బస్ అవ్వడం వల్ల మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నంలో అది ఎక్కువ మంటలు వ్యాపించడం వల్ల దాన్ని మొత్తం డ్యామేజ్ అయింది. ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చి ఇంకా మంటలు అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా వాళ్ళంతా మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. సార్, ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు మొత్తం ఇందులో? ప్రమాద సమయంలో ఎంతమందిని పూర్తిగా అందరినీ రక్షించడంలో ఎంత టైం పట్టింది మీకు? అరౌండ్ 40 to 50 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రయాణికులు కూడా చాలా కోఆపరేటివ్గా, అంటే ఇమీడియట్లీ అంటే మంట అనేది కొంచెం స్లోగా ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకు వాళ్ళని కాపాడుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా తొందరగా మాకు కోఆపరేట్ చేయడం, ఫస్ట్ మనుషులను అయితే దించాను, తర్వాత లగేజ్ని డ్రాప్ చేయడం జరిగింది. అట్లా మనకు ఎటువంటి ఏం జరగకుండా చూసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సో మనం ఒకసారి ప్రమాద తీవ్రత చూడొచ్చు. బస్సు ముందు భాగం పూర్తిగా మసి అయిపోయింది, పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి. ప్రతి సీటు, అక్కడ ఉన్నటువంటి ఎవ్రీథింగ్, ప్లాస్టిక్ కావచ్చు, స్పాంజెస్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇలాంటి ప్రమాద తీవ్రత మన గతంలో జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదాల్లో చూసాం. కానీ గ్రేటెస్ట్ అంటే ఇందులో హీరో ఆఫ్ ద డేగా చెప్పుకోవచ్చు. ప్రమాదం నుంచి పూర్తిగా 42 మందిని బయటపడేసినట్టు దాంట్లో హీరో బస్సు డ్రైవర్ అని చెప్పాలి. గతంలో ఎన్నో ప్రమాదాల్లో మనం చూసాం డ్రైవర్ తప్పిదాలు ఉన్నాయంటే అందరినీ చాలా ప్రమాదాల్లో మనం చూసాం. కానీ ఈ ప్రమాదంలో మాత్రం హీరో డ్రైవర్. ఆయన నాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఎంతమంది ఉన్నారు? మీరు అలర్ట్ అయ్యి ఏం చేశారు ఆ సందర్భంలో? నాతో పాటు 42 మంది ప్యాసింజర్స్ సార్. కరీంనగర్ టు జేబీఎస్ వెళ్తుంది సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ సర్వీస్. అరౌండ్ ఒక 10 minutes అయింది సార్ నేను స్టార్ట్ అయ్యి. నాకు కొంచెం నార్మల్గా స్మెల్ వచ్చింది. ఈనాడు ఆఫీస్ అంతా నేను బస్సు ఆపి ఒక 5-10 సెకండ్ల ముందు స్మెల్ వచ్చింది సార్. ఎందుకో స్మెల్ వస్తుందని చెప్పేసి డిఫరెంట్గా వచ్చింది స్మెల్. ఏంటంటే కాలిపోయిన వాసన లెక్క లైట్గా అనిపించింది. ఎందుకైనా మంచి అని చెప్పేసి పెట్రోల్ బంక్ అంటే ఆఫ్ అయిపోతుండే, బస్సు నియంత్రణ కోల్పోతుంది. న్యూట్రల్ కొట్టుకొని వీళ్ళంతా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు సార్ పెట్రోల్ బంక్ నుంచి. వచ్చినాక ప్యాసింజర్కు ఫైర్ అని ఏం చెప్పలేదు. అమ్మ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వీలైనంత తొందరగా బయటకు దిగండి, కొంచెం వీలైనంత తొందరగా కూడా అండి, అందరు లగేజ్ ఇట్లా ఏమన్నా తర్వాత నేను తీసిస్తా, ఫస్ట్ మీరు ముఖ్యం అని చెప్పి ప్యాసింజర్ కూడా వితిన్ 2 minutesలో మొత్తం అందరూ దిగిపోయారు సార్. మళ్ళీ ఎందుకైనా మంచిగా కట్ ఆఫ్ చేసి ఎమర్జెన్సీ డోర్ కూడా పగలు కొట్టేసిన. వెనకాల వాళ్ళు ఎవరైనా ఉండే అప్పటికీ పొగలు అమ్ముకుంటున్నాయి, డోర్ పగలు కొట్టేసి అందులో కూడా ఎక్కి చూసిన సార్ సీట్లో. ప్రయాణికులు భయభ్రాంతులు కాకుండా ముందే అలర్ట్ మీరు చేశారు. మీరు ఒక్కరే చేశారు ఇదంతా? కంప్లీట్ ఒక్కనే చేసిన. వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ ఫైర్ అవుతుంది అని చెప్పేసి, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసిన వాళ్ళకి. ఎందుకంటే మీరు పనిచేస్తున్నారు కదా సార్ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్గా. ఇప్పుడు జనరల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అక్కడెక్కడ ఈ బస్సులు. ఎందువల్ల వస్తున్నాయి? ఇలాంటి ప్రమాద తీవ్రత ఎందుకు జరిగిందంటారు దీనికి? ఇది ఏమని చెప్పలేము సార్. బస్సు మేము తీసుకునేటప్పుడు కూడా బ్యాటరీ టెంపరేచర్ ఉంటుంది, బస్సు హైట్ ఎట్లా అంటే అడ్వాన్స్ ఉంటుంది సార్. చిన్న స్మోక్ వచ్చినా కూడా మాకు అల్లారం వస్తుంది. బట్ బ్యాటరీ టెంపరేచర్ కూడా అక్కడ బయలుదేరినప్పుడు కూడా చూసుకున్నాం సార్. ఏం లేదు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ కూడా ఉంటుంది అందులో. కానీ ఎటువంటి సింబల్ చూపించలేదు సార్. ఎట్లా అయిందంటే మేబీ ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఇట్లా ఏమన్నా అయి ఉండొచ్చు. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా మన బస్సు బయటకు వెళ్తుందంటే కూడా వాళ్ళు చూసినాకనే పంపుతారు సార్. వాళ్ళకంటే మెయిన్గా మేము చూసుకుంటాం మళ్ళీ. ఎందుకంటే ఇంత మధ్యలో ఏమన్నా ఆగితే సర్వీస్ టీం రానికి టైం పడుతుంది కదా సార్ అని చెప్పేసి
చూసుకుంటాం. ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. కానీ ఇక్కడ డ్రైవర్ అలర్ట్గా ఉండడం, ప్రయాణికులు పూర్తిగా సహకరించడం కారణం చేత ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం అందరూ ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ఉన్నారు, అదృష్టంగా భావించాలని చెప్పొచ్చు. కానీ ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? ఇప్పుడు మనం డ్రైవర్ చెప్పింది విన్నాం. ఇలాంటి అప్డేటెడ్ బస్సులో, టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్సుల్లో చిన్న పొగ వచ్చినా, బ్యాటరీ పనిచేయకపోయినా తనకు ముందుగానే డిస్ప్లేలో అలర్ట్ వస్తుంది. కానీ ఎక్కడ కూడా అలర్ట్ రాకుండా తను కేవలం బస్సు నియంత్రణ కోల్పోతుందనేటువంటి ఒక ఉద్దేశంతో, ఫిజికల్గా తనకు నియంత్రణ కోల్పోతుందనే ఉద్దేశంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. మరి ఎందుకు అలర్ట్ రాలేదు, టెక్నికల్ సమస్య ఏంటి, ఆ బగ్ ఏంటిది అనేది మాత్రం ఆర్టీసీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పూర్తిగా ఎలక్ట్రికల్ వైపు వెళ్తున్నామంటూ ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకు కరీంనగర్లో చూస్తే ఒక డిపోను పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సు కోసమే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బస్సులు గ్రామాల వైపు, హైదరాబాద్ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి బస్సుల్లో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లం రాకుండా, మరొకసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్.